నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ 10 మందితో ప్రమాణం చేయించనున్న గవర్నర్ కేసీఆర్ జట్టులో 6 కొత్త వారికి చోటు ఖమ్మం మినహా పాత జిల్లాలన్నింటి నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం మహిళలు గిరిజనులకు మలివిడత విస్తరణలో చోటు దక్కే అవకాశం నేడు 15వ ఆర్థిక సంఘంతో సమావేశం కానున్న కేసీఆర్ ప్రతిష్టాత్మక పథకాలకు భారీగా నిధులు ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేయనున్న సీఎం తెలుగుదేశం టికెట్ రాదన్న భయంతోనే వైకాపా బాట పార్టీ మారిన నేతలపై చంద్రబాబు విమర్శలు జగన్ హామీలు కాగితాలకే పరిమితమని వ్యాఖ్య అమరావతిలో చంద్రబాబుతో సమావేశమైన కేజ్రీవాల్ విపక్ష కూటమి భవిష్యత్ కార్యాచరణపై చర్చ స్నేహపూర్వక పోటీపైన సమాలోచనలు పుదుచ్చేరిలో ఎట్టకేలకు ఆందోళన విరమించిన సీఎం నారాయణస్వామి కీలక సంక్షేమ పథకాలకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలిపారని వెల్లడి సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రానికి ఊరట 28,000 కోట్ల మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన ఆర్బీఐ కిసాన్ సమ్మాన్ పథకానికి వెసులుబాటు తెలంగాణలో పాత కొత్త మేళవింపుతో కేసీఆర్ జట్టు నేడు కొలువుదీరనుంది మంత్రివర్గ విస్తరణలో అనుభవం విధేయతకు పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ 10 మందికి అవకాశం కల్పించారు ఫలితంగా కొత్త మంత్రులు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు కేసీఆర్ జట్టులో 4 గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండగా మిగతా 6 తొలిసారి అమాత్యులు కాబోతున్నారు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైంది రాజ్భవన్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉదయం 11:30 గంటలకు 10 మంది మంత్రులతో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ మహమూద్ అలీతో మంత్రివర్గం ఏర్పాటు కాగా 66 రోజుల తర్వాత జరుగుతున్న విస్తరణలో మంత్రివర్గ కూర్పుపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు చివరకు గత మంత్రివర్గంలో పనిచేసిన ఈటెల రాజేందర్ జగదీష్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్కు రెండోసారి అవకాశం కల్పించారు నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ కొప్పుల ఈశ్వర్ ప్రశాంత్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావు చామకూర మల్లారెడ్డి తొలిసారి మంత్రులు కాబోతున్నారు ఆదివారం వరకు 9 మంది జాబితా ఖరారు కాగా సోమవారం అనూహ్యంగా మల్లారెడ్డి పేరు అందులోకి చేరింది అందరికంటే చివరగా ఈటెలకు రాత్రి సీఎం సమాచారం ఇచ్చారు సామాజిక వర్గాలు అనుభవం విధేయత భవిష్యత్తు అవసరాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల సమీకరణలతో జిల్లాల వారీగా లోతైన విశ్లేషణ జరిపిన కేసీఆర్ పాత జిల్లాల ప్రకారం ఖమ్మం మినహా అన్ని జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు మంత్రుల జాబితాలో చోటు సంపాదించిన వారిలో జగదీష్ రెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిలు ముఖ్యమంత్రికి సన్నిహితులు కాగా ఈటెల రాజేందర్ ఉద్యమ సహచరుడు శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘం నేతగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ఎర్రబెల్లి తలసాని మల్లారెడ్డిలు 2014లో తెలుగుదేశం నుంచి గెలిచి తర్వాత తెరాసలో చేరారు ఇంద్రకరణ్ రెడ్డి అప్పట్లో బీఎస్పీ తరపున గెలిచి తెరాసలో చేరారు గత మంత్రివర్గంలోని కడియం శ్రీహరి హరీష్ రావు కేటీఆర్ లక్ష్మారెడ్డి జోగురామన్నలకు వివిధ సమీకరణాల కారణంగా చోటు దక్కలేదు మళ్లీ జరిగే విస్తరణలో గిరిజన మహిళా కోటా కింద ఎంపిక ఉండొచ్చని భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేటీఆర్కు మంత్రివర్గంలో ముఖ్యమైన పదవి దక్కుతుందనే అంచనాలున్నాయి మంత్రివర్గంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న 10 మందిలో 5 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఇంద్రకరణ్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి వనపర్తి జిల్లా నుంచి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డి మేడ్చల్ జిల్లా నుంచి మల్లారెడ్డికి చోటు కల్పించారు 3 బీసీలకు కేబినెట్ విస్తరణలో పదవులు దక్కాయి కరీంనగర్ జిల్లా నుంచి ఈటెల రాజేందర్ హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ గౌడ్కు బీసీ కోటాలో స్థానం ఖరారైంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్కు అవకాశం లభించగా జనగామ జిల్లా నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లికి చోటు దక్కింది అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నిరంజన్ రెడ్డికి ఆర్థిక శాఖ ఈటెలకు సంక్షేమ శాఖలు కొప్పుల ఈశ్వర్కు విద్య ఇంద్రకరణ్ రెడ్డికి వైద్య ఆరోగ్యం ఎర్రబెల్లి దయాకర్రావుకు వ్యవసాయం తలసాని శ్రీనివాస్ యాదవ్కు పౌర సరఫరాలు మల్లారెడ్డికి విద్యుత్ శాఖ కేటాయించినట్లు తెలిసింది జగదీష్ రెడ్డికి రోడ్లు భవనాలు రవాణా ప్రశాంత్ రెడ్డికి పరిశ్రమలు శ్రీనివాస్ గౌడ్కు పురపాలక లేదా అబ్కారీ శాఖ ఇస్తారని సమాచారం నీటిపారుదల పంచాయతీరాజ్ రెవెన్యూ సమాచార పౌర సంబంధాలు తన వద్దనే ఉంటాయని
ఇప్పటికే కేసీఆర్ ప్రకటించారు. ఒకవేళ నిర్వహణ భారమనే ఉద్దేశం ఉంటే 1-2 శాఖలను కొత్త మంత్రులకు ఇస్తారని తెలుస్తోంది. తెలంగాణలో పర్యటిస్తున్న 15వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్తో నేడు సమావేశం కానున్న ఎన్కే సింగ్ నేతృత్వంలోని బృందం రానున్న 5 ఏళ్లకు కావాల్సిన నిధులు, వివిధ అంశాలపై ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోనుంది. ఈ భేటీలో తెలంగాణ ఆర్థిక స్థితిని 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకురానున్న కేసీఆర్ సంక్షేమ పథకాలు, నీటిపారుదల ప్రాజెక్టుల తీరుతెన్నుల్ని వివరించనున్నారు. ప్రతిష్టాత్మక పథకాలకు ఆర్థిక తోడ్పాటు అందించాలని కమిటీని కోరనున్న సీఎం అభివృద్ది పథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు మరింత సాయం చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన ఎస్కే జోషి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కమిటీకి మరిన్ని వివరాలు అందించనున్నారు. నిన్న రాత్రి 15వ ఆర్థిక సంఘానికి విందు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ చైర్మన్ ఎన్కే సింగ్ ఇతర సభ్యుల్ని ఘనంగా సత్కరించారు. టికెట్లు రావనే భయంతోనే కొందరు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు వైకాపాలో చేరుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్లో వ్యాపారాలున్న ప్రజా ప్రతినిధుల్ని వైకాపాలో చేరాలని కేసీఆర్ ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ మరింత వేగంగా అభివృద్ది చెందుతుందన్న చంద్రబాబు ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లిస్తామని తేల్చి చెప్పారు. గుంటూరు జిల్లా కొండవీటి ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు 34 కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్ రోడ్డును ప్రారంభించారు. కొండవీడు నగరానికి శంకుస్థాపన చేసి కొండవీడు చరిత్రపై డాక్యుమెంటరీని విడుదల చేసిన ఆయన కొండవీడు సామ్రాజ్యం, కొండవీడు వైభవం, కొండవీడు కైఫియత్ పుస్తకాల్ని ఆవిష్కరించారు. మ్యూజియం, జంతు ప్రదర్శనశాల, బొటానికల్ గార్డెన్, స్టార్ హోటల్ ఏర్పాటుతో కొండవీడు కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అటవీ, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో 4.5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించిన చంద్రబాబు కేసీఆర్, జగన్ కలిసి తెలుగుదేశాన్ని దెబ్బతీయాలని కుట్రపన్నారని ఆరోపించారు. సహకరించవలసిన తెలంగాణ ప్రభుత్వం సహకరించకుండా మనకు అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడి కత్తి పార్టీ హైదరాబాద్ లో లోటస్ పాండ్ నుంచి ఆపరేషన్లు, కేసీఆర్ వత్తాసు, అక్కడ ఆస్తులున్న వాళ్ళందరినీ బెదిరించడం. మీరు కానీ తెలుగుదేశంలో ఉంటే మీ ఆస్తులకు నష్టం జరుగుతుంది, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వెళ్ళండి, నేను కూడా అండగా ఉంటానని టీఆర్ఎస్ నాయకులు చెప్తారు. 1-2 నాయకులు పోయారు. మనం అభివృద్ధి చేస్తా ఉంటే కొంతమంది పోయారు. ఎందుకు వెళ్లారని నేను అడుగుతున్నా. నేను కాపులకు కూడా 5% రిజర్వేషన్ ఇచ్చిన దానికి వెళ్లారా? ఒక కార్పొరేషన్ పెట్టి న్యాయం చేశారని మీరు వెళ్లారా? దేనికి వెళ్లారని అడుగుతున్నా. టికెట్లు రావనే భయంతో తెలుగుదేశం పార్టీని వీడుతున్న నేతలకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. మీకు అందుబాటులో ఉండమన్నాను. కొంతమంది, అందరూ కాదు కానీ చాలా మంది బాగా తిరిగారు. 1-2 ప్రజల దగ్గర తిరగకుండా మళ్ళా ఓడిపోతామనే భయంతో జగన్మోహన్ రెడ్డి అయితే మళ్ళా సీట్లు ఇస్తాడని, ప్రజల్ని మోసం చేయొచ్చని అక్కడ పోయే పరిస్థితికి వచ్చారు. ప్రజా సేవకు కావాల్సిన వ్యక్తులు మనకు కావాలి తప్ప డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తులు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళా దోచుకుంటారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్లీ మన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆశీర్వదించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చదువుకున్నాడో, ఎక్కడ చదువుకున్నాడో కూడా చెప్పలేని వ్యక్తులు ఒట్టి వాగ్దానాలు చేస్తున్నారు. అవి పేపర్ మీద ఉంటాయి, ఆచరణ సాధ్యం కాని విషయాలు మాట్లాడి మభ్య పెడతారు తప్ప వచ్చే లాభం లేదు. కొండవీటి కోట అభివృద్ధి పనులను పర్యవేక్షించిన పలువురు అధికారులను చంద్రబాబు సన్మానించారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు పనుల్లో వేగం పెంచారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. అమరావతిలోని ప్రజావేదికలో పోలవరం, ఇతర ప్రాధాన్యతా ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన పోలవరం ప్రాజెక్టులో 66% పూర్తి చేసిన అధికారుల్ని అభినందించారు. ప్రాజెక్టుకు జెట్ గ్రౌండింగ్ చేస్తున్న కెల్లర్ కంపెనీ రూపొందించిన నివేదికను ఆవిష్కరించారు. ఇదే సమయంలో రాయలసీమకు కృష్ణా జలాలు దశాబ్దాలుగా కలగానే మిగిలాయని, దానిని తెలుగుదేశం ప్రభుత్వం సాకారం చేసిందని గుర్తు చేశారు. చిత్తూరు జిల్లాకు మార్చి 15 లోపు నీరు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. మదనపల్లికి రోజూ తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. పలమనేరు, కుప్పం, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరుల్లో ఒకే రోజు జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.
ఏపీలోని చెరువులన్నింటినీ నింపాలని అధికారుల్ని ఆదేశించిన సీఎం కుప్పం బ్రాంచ్ కెనాల్కు నీరు విడుదల చేయాలని సూచించారు. జల చైతన్యం, నైపుణ్యాభివృద్ధికి జలవనరుల శాఖ చేసిన కృషిని కొనియాడిన చంద్రబాబు భూగర్భ జలాల పెంపులో అధికారుల పనితీరును మెచ్చుకున్నారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్వై దొర రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానంటూ ఆయన పేర్కొన్నారు. హెచ్వై దొర స్థానంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ఎంఎం నాయక్కు పూర్తి అదనపు బాధ్యతల్ని అప్పగించారు. హెచ్వై దొర హయాంలో జరిగిన ఎలక్ట్రికల్ కండక్టర్ల కొనుగోలు అవకతవకలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేది కీలక బిల్లుల్ని ఆమోదించడం లేదంటూ 6 రోజుల పాటు ఆమె అధికారిక నివాసం ముందు ధర్నా చేసిన ముఖ్యమంత్రి నారాయణస్వామి ఎట్టకేలకు విరమించుకున్నారు. సోమవారం సుమారు 4.5 గంటల పాటు కిరణ్ బేదీతో చర్చల తరువాత ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతిపాదిత పథకాల్లో కొన్నింటిని మాత్రమే బేదీ ఆమోదించారని తెలిపిన ఆయన దీక్ష ద్వారా పాక్షిక విజయం సాధించినట్లు వివరించారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించిన సంక్షేమ పథకాలకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ నారాయణస్వామి మంత్రివర్గ సహచరులతో కలిసి ఈ నెల 13 నుంచి ఆమె అధికార నివాసం రాజ్భవన్ ఎదుట నిరసన చేపట్టారు. కిరణ్ బేదీతో భేటీ అనంతరం మంత్రివర్గంతో సమావేశమైన నారాయణస్వామి జైల్ భరో సహా ఈ నెల 20, 21 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సామూహిక నిరాహార దీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు నారాయణస్వామి ఆందోళనకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంఘీభావం ప్రకటించారు. Major people's issues. To a certain extent, we are able to resolve it. That is a free rice issue, additional old age pension for 10,000 people. And on the question of recruitment of the police constable, increasing their age limit, sugar mill to be auctioned in the public, and then settle the dues of the employees and the mill workers. Except one issue of the grant in aid for salary, the other issues, most of them we are able to resolve. And so, are you happy with the outcome of? Partially, I am happy. రాజస్థాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతాప్గఢ్ జిల్లా అంబావాళిలోని ప్రతాప్గఢ్ జైపూర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిని వెనక నుంచి ఓ వాహనం ఢీకొనడంతో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో తుదిశ్వాస విడిచారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో 15 మందికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అమరావతిలో దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిపారు. దేశ రాజకీయాలపై సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ నెల 26న జరగనున్న ఎన్డీయేతర పక్షాల సమావేశం అజెండా రూపకల్పనపై చర్చించుకున్నట్లు సమాచారం. ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్తో కలిసి ఆమ్ ఆద్మీ వెళితే ఎలా ఉంటుంది, విడిగా వెళితే ఎలా ఉంటుందనే అంశాల్ని విశ్లేషించుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా భాజపాను ఓడించాలనే నిర్ణయానికి ఇద్దరు నేతలు వచ్చినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో ఎన్డీయేతర కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ, భాజపాయేతర పార్టీల మధ్య ముందస్తు ఎన్నికల అవగాహన, స్థానిక పరిస్థితులకు అనుకూలంగా స్నేహపూర్వక పోటీ ఎలా ఉండాలనే అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు కేజ్రీవాల్ కు మంత్రులు నారా లోకేష్, దేవినేని ఉమా ఘన స్వాగతం పలికారు. అనంతరం గత 4.5 ఏళ్లుగా ఏపీలో జరిగిన అభివృద్ధి, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పాలనలో తీసుకొచ్చిన మార్పులు, టెక్నాలజీ సహాయంతో ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలును లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లో లిడ్ క్యాప్ ని సోషల్ వెల్ఫేర్ విభాగంలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ స్వాగతించారు. ఈ ఉత్తర్వులతో చర్మకారులు, సఫాయి కర్మచారులకు జనాభా ప్రాతిపదికన లబ్ధి చేకూరుతుందన్న మంత్రి ఈ జీవోతో సంక్షేమ ఫలాలు నేరుగా వారికే లభిస్తాయన్నారు. ప్రభుత్వం నిర్ణయంతో మాదిగ ఉపకులాలకు ప్రయోజనం చేకూరుతుందన్న ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాదిగలకు ప్రభుత్వ ప్రయోజనాలు కల్పించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. లిడ్ క్యాప్ ని ఎస్సీ కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని మంత్రి జవహర్ తెలిపారు.
జీవో నెంబర్ 65 ఇచ్చి లిడ్ క్యాప్ ని సోషల్ వెల్ఫేర్ దానిలో డిపార్ట్మెంట్ లో కలిపినటువంటి దానికి ప్రధానంగా కులవృత్తి ద్వారా జీవించేటటువంటి చర్మకారులు, అదే విధంగా సఫాయి కర్మచారులు, చేతి వృత్తులు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ లిడ్ క్యాప్ అనే కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మెర్జైన సందర్భంలో ప్రాధాన్యతల ప్రకారం జనాభా దామాషా ప్రకారం ఏదైతే సంక్షేమ ఫలాలు వారికి అందించడానికి ఈ జీవో ఉపయోగపడతా ఉంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనుంది. అనంతపురం జిల్లా మడకశిరలో ప్రారంభం కానున్న బస్సు యాత్రలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏపీ వ్యవహారాల బాధ్యుడు ఉమెన్ చాందీ పాల్గొనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగేలా ప్రణాళిక రచించిన హస్తం నేతలు 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు, 84 శాసనసభ స్థానాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీ వరకు ప్రజాయాత్ర నిర్వహించాలని నిర్ణయించిన కాంగ్రెస్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బస్సు యాత్ర ముగిసేలా మార్గసూచిని సిద్దం చేసింది. ఈ నెల 22న తిరుపతిలో నిర్వహించే ప్రత్యేక హోదా బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొంటారు. మోదీ ఇచ్చిన మాట తప్పిన చోటే మరోసారి రాహుల్తో ప్రత్యేక హోదాపై హామీ ఇప్పించాలని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో విషాదం చోటు చేసుకుంది. 8, 5 ఏళ్లు కలిగిన 2 కుమార్తెల్ని చంపిన తల్లి తరువాత ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మీ ప్రసన్న అనే మహిళ తన కుమార్తెలు రోజా శ్రీలక్ష్మి, జ్ఞానవిని గొంతు నులిమి హత్య చేసి తరువాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త రామాంజనేయులు రైస్ మిల్లు నడుపుతున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రముఖ నటుడు, రంగస్థల కళాకారుడు, దర్శకుడు డిఎస్ దీక్షితులు కన్నుమూశారు. హైదరాబాద్ నాచారంలో సినిమా చిత్రీకరణలో ఉండగా గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దీక్షితులు పూర్తి పేరు దీవి శ్రీనివాస్ దీక్షిత్. గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించిన దీక్షితులు రంగస్థల నటుడిగా ప్రసిద్ధులు. అధ్యాపకుడిగానూ పనిచేశారు. మురారి, ఇంద్ర, ఠాకూర్, ప్రాణం, వర్షం, అతడు వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆగమనం ధారావాహికలో నటనకు నంది పురస్కారం లభించింది. శ్రీనివాస్ దీక్షితులు మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి నేడు సమావేశం జరగనుంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి దాదాపు 3,000 కోట్లతో రూపొందించిన వార్షిక బడ్జెట్పై చర్చించి ఆమోదం తెలపనుంది. ఇప్పటికే ధర్మకర్తల మండలి ఆర్థిక ఉపసంఘం సభ్యులు సమావేశమై దేవస్థానం పరంగా ప్రాధాన్యాల్ని గుర్తించి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్దం చేశారు. అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణం, అలిపిరిలో భారీ వసతి సముదాయాల నిర్మాణం, ఇతర అభివృద్ది పనులకు ఇంజనీరింగ్ పరంగా భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గతేడాది 2,893 కోట్లతో వార్షిక ప్రణాళిక ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక ప్రాంతాల అభివృద్దితో పాటు ప్రాంతీయ వంటకాలకు గుర్తింపు తెచ్చేందుకు ఏపీ పర్యాటక శాఖ కృషి చేస్తోంది. 2017లో భారీ పూతరేకుతో రికార్డు నెలకొల్పిన పర్యాటక శాఖ ఇప్పుడు బ్యాంబూ చికెన్ కు సరికొత్త గుర్తింపు తెచ్చిపెట్టింది. బొంగు చికెన్ వంటకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ పర్యాటక శాఖ విశాఖలోని మారియట్ హోటల్ భాగస్వామ్యంతో విజయవాడలో భారీగా బ్యాంబూ చికెన్ వంటకాన్ని తయారు చేసింది. 15 అడుగుల పొడవున్న వెదురు బొంగులో కోడి మాంసాన్ని పెట్టి మసాలా దినుసులు దట్టించి నిప్పులపై కాల్చి నిర్ణీత గడువులో వంటకాన్ని పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకోవడం ద్వారా బ్యాంబూ చికెన్ కు మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రదాడులతో భారత్లో మారణహోమం సృష్టించిన జైషే మహమ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ అత్యంత పిరికివాడని గతంలో అతడిని ప్రశ్నించిన పోలీసు అధికారి అవినాష్ మోహననే చెప్పారు. 1994లో మసూద్ను కస్టడీలోకి తీసుకున్న సమయంలో అతడిని ప్రశ్నించిన అవినాష్
మసూద్ ఒక్క చెంపదెబ్బకే భయపడి తన ప్రణాళికలన్నీ చెప్పేసినట్లు వెల్లడించారు. 1994లో పోర్చుగీస్ పాస్పోర్టుపై బంగ్లాదేశ్ మీదుగా భారత్లోకి అక్రమంగా చొరబడిన మసూద్ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అనంతనాగ్ జిల్లాలో అరెస్ట్ చేశారని అవినాష్ గుర్తు చేశారు. అనంతరం కస్టడీలో మసూద్ నుంచి వివరాలు రాబట్టే క్రమంలో అంత కష్టపడాల్సిన అవసరం రాలేదని, ఆర్మీ అధికారి ఒక్క చెంపదెబ్బ కొట్టగానే పాక్ నుంచి తాను చేస్తున్న ఉగ్ర కార్యకలాపాలపై అన్ని వివరాలు చెప్పేశాడని అవినాష్ వివరించారు. ఉగ్రవాదుల నియామకం, ఎక్కడి నుంచి దాడులకు ప్రణాళికలు రూపొందిస్తారనే అంశాలో మసూద్ చెప్పినట్లు అవినాష్ గుర్తు చేసుకున్నారు. అయితే 1999లో కాఠ్మాండూ నుంచి భారత్కు వస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసుకుని కాందహార్ తీసుకుపోవడంతో అందులోని ప్రయాణికుల్ని కాపాడేందుకు మసూద్ సహా మరో 2 ఉగ్రవాదుల్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజాకర్షక పథకాలకు చెల్లించాల్సిన నిధుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ 28,000 కోట్ల రూపాయల డివిడెండ్ను ప్రకటించింది. ఏటా ఆగస్టులో ఆర్బీఐ అదనపు లాభం లేదా డివిడెండ్ను కేంద్రానికి బదిలీ చేయడం పరిపాటే కాగా 2009, 2014 ఎన్నికల సమయంలోనూ అదే పనిచేసింది. పరిమిత ఆడిట్ సమీక్ష అనంతరం ప్రభుత్వానికి 28,000 కోట్ల డివిడెండ్ను ఇవ్వడానికి బోర్డు అంగీకారం తెలిపిందని ఆర్బీఐ ప్రకటించింది. గతేడాది మార్చిలో 10,000 కోట్ల మధ్యంతర డివిడెండు, ఆగస్టులో 40,000 కోట్ల తుది డివిడెండ్ను చెల్లించింది. ఆగస్టు 2017లో 30,659 కోట్లు, 2016లో 65,876 కోట్ల చొప్పున ఆర్బీఐ కేంద్రానికి చెల్లించింది. ఈ మధ్యంతర డివిడెండ్ సాయంతో ఇటీవల ప్రకటించిన రైతు పథకం ద్వారా ఏర్పడిన 75,000 కోట్ల లోటును మోదీ ప్రభుత్వం కొంతమేర పూడ్చుకోగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలంగా భాజపాపై దుమ్మెత్తిపోస్తున్న శివసేన ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుపట్టింది. శివసేనను ఈడీ పేరుతో భాజపా భయపెట్టి ఉండొచ్చని కాంగ్రెస్ ఆరోపించింది. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయడం వెనుక కారణాలేంటో తెలియజేయాలంటూ మహారాష్ట్ర ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాధాకృష్ణ పాటిల్ శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రేను డిమాండ్ చేశారు. ఓటమి భయంతోనే 2 అధికార పార్టీలు ఒకే గొడుగు కిందకు చేరాయని పాటిల్ విమర్శించారు. భాజపాను విమర్శలతో ముంచెత్తిన శివసేనను ఎన్నికల పొత్తు కోసం ఆ పార్టీ ఎలా ఆశ్రయించిందని పాటిల్ ప్రశ్నించారు. ఎన్నికల కోసం రఫేల్ ఒప్పందంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపాతో అధికార దాహం ఉన్న శివసేన పొత్తు పెట్టుకుందని మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చావన్ ఘాటుగా విమర్శించారు. మహారాష్ట్రలో మొత్తం 48 పార్లమెంటు స్థానాలు ఉండగా 25 సీట్లలో భాజపా, 23 స్థానాల్లో శివసేన పోటీ చేయనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలు ఉండగా చెరో సగం సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.